ఐఎన్టీసీ తరఫున మా సోదరులందరం కూడా మేము కూడా నిర్ణయానికి వచ్చినాం. శ్రీధర్ బాబు గారు సూచించినట్టుగా శ్రీధర్ బాబు గారి అడుగుజాడలో మేము నడుస్తా ఉన్నాం. మాకు అడుగుజాడలో నడుస్తూ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనే అటువంటి వ్యక్తి మాకు సర్పంచ్గా రావాలని చెప్పి మహేష్ గారికి మేము పూర్తిగా మద్దతు ఇస్తూ మరి మహేష్ గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా మనకు రత్నాపూర్ నుంచి మట్ట రాజ్ కుమార్ గారు కూడా మరి పోటీ చేస్తా ఉన్నారు. మరి వారు కూడా గెలిచినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. కంపల్సరీ గెలిచే అటువంటి అవకాశాలు గెలుస్తూ ఉన్నారు. మంచి మెజార్టీతో మీరు అందరూ కూడా గెలిపించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సెంటనరీ కాలనీలో ఉన్నటువంటి కార్మిక సోదరులు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. పాత్రికేయ మిత్రులకు కార్మిక సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ఐఎన్టీసీ గెలవనప్పటికీ మరి RG3 ఏరియాలో అదేవిధంగా ఇంకా 4 ఏరియాలో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మరి ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా ఒక పద్ధతి ప్రకారం మరి సిస్టమేటిక్గా పనిచేసుకుంటూ వస్తున్న సందర్భాలు మనం గమనించాలి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, ఒక షిఫ్ట్ చేంజ్ చేస్తే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి రోజులు. అదేవిధంగా టీబీజీకేఎస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అవినీతికి మరి వాళ్ళ సింగరేణి వ్యాప్తంగా కూడా విజిలెన్స్ ఇంక్వైరీ లోపల కూరుకుపోయి ఉన్నది. ఒక్క విషయంలో కాదు, మరి అవన్నిటిని కూడా మనం చూస్తూ మరి ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా ఇవాళ శ్రీధర్ బాబు గారు మన RG3 ఏరియాని గెలిపించారు. వారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో మరి ఇక్కడ వారి సలహాలు సూచనల మేరకు ఒక సిస్టమేటిక్గా మేము ఇక్కడ పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. ఎక్కడ కూడా అవినీతికి తావేయకుండా, ఎవ్వరి దశ కూడా 10 రూపాయలకు ఆశపడకుండా, కార్మికులకు శ్రేయస్సు పోయి మరి సెంటనరీ కాలనీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రాంతంలో పోయినప్పుడు, మన కార్మిక వాడలో పోయినప్పుడు చాలామంది అక్కచెల్లెళ్ళు వాళ్ళు ముందుకు వచ్చి అన్న మాకు నీళ్ళు వస్తలేవు, మరి మాకు ఇబ్బందిగా ఉన్నది అని అన్నప్పుడు ఆ సమస్యను వెంటనే మా లెవెల్లో ప్రయత్నం చేసినప్పటికీ కాకపోయినప్పుడు శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళినాం. వెంటనే CNMD గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి GM గారికి వెంటనే ఫోన్ చేసి ఆ సమస్య పరిష్కారం చేయాలని చెప్పడం జరిగింది. దాంతో ఇవాళ 9 కోట్ల 20 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. మన పోతల కాలనీ నుండి సెంటనరీ కాలనీ వరకు పైప్ లైన్ శాంక్షన్ చేయించినాం. ఆ ఘనత ఐఎన్టీసీ. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు బాగాలేదు, మన కోల్ కారిడార్ రోడ్డు ఏదైతే ఉన్నదో విపరీతమైనటువంటి ఇబ్బందికరంగా ఉన్నది. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మొన్న శ్రీధర్ బాబు గారు చాలా సీరియస్గా CNMD గారితో మరి సివిల్ డిపార్ట్మెంట్ GM గారితో మరి మా డైరెక్టర్ OP గారితో మాట్లాడడంతో వెంటనే దానికి సర్వే చేసి దాన్ని 4-వే లైన్ వేసేటువంటి విధంగా దాన్ని ఇవాళ తీర్చిదిద్దుతారు. అటువంటి కార్యక్రమం మనం చేపడతాము. అదేవిధంగా కోటర్లో ఉన్నటువంటి పైప్ లైన్ ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వం పట్టించుకోక టీబీజీకేఎస్ 10 సంవత్సరాల నుంచి నిర్వీర్యం చేయడం వల్ల విపరీతమైనటువంటి దుర్వాసన కలిగినటువంటి ఈ వాటర్ కంటెంప్ట్ వాటర్ రావడం జరిగింది. దానివల్ల అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ ప్రతి కోటర్ కూడా పైప్ లైన్ అదనంగా ఆ పాత పైప్ లైన్ అట్లే 10 వదిలిపెట్టి మన కొత్త పైప్ లైన్ వేసే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం. మరి ఇవాళ కోటర్లో చూస్తే పోసిపోయినాయి, రెండో వేసినటువంటి కలర్లు మరి ఇబ్బందికరంగా ఉన్నది అని చెప్పి మనం కోటర్లో మొత్తం కూడా కలర్లు ఏం చేయాలటువంటి కార్యక్రమం చేస్తాం. అంటే కార్మికులు ఆరోగ్యంగా ఉండాలి, కార్మిక కుటుంబాల సంక్షేమంగా ఉండాలి, మరి వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పి, అనారోగ్య పాలన పడద్దు అని చెప్పి మరి శ్రీధర్ బాబు గారి సూచన మేరకు మరి ఐఎన్టీసీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ పనిచేసుకుంటూ వస్తాం. ఇవాళ OC2కు రోడ్డు లేదు, రోడ్డు వేయమని చెప్పినాం. అదేవిధంగా OC1లో డోజర్ సెక్షన్ మొత్తం ఫ్లోర్ పోయింది, ఫ్లోర్ వేయమని చెప్పినాం. అక్కడ ఉన్నటువంటి షెడ్స్ అన్ని కూడా రిపేర్ చేయమని చెప్పినాం. అవన్నీ కూడా రిపేర్ చేస్తా ఉన్నాం, కొత్త షీట్లు వేపిస్తా ఉన్నాం. మరి గత ప్రభుత్వం
వాళ్ళు చేయకపోవడం వల్ల ఇవన్నీ వచ్చినటువంటి సమస్యలు, ఆ సమస్యలు మేము పరిష్కారం చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇవాళ మేము ఒకటే కోరుతా ఉన్నాం, సెంటనరీ కాలనీలో ఉన్నటువంటి ప్రజలను మరి వారిని మేము వాళ్ళను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నాకు తోడుగా మరి ఈ ప్రాంతంలో ఈ పన్నూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మనం ఉన్నాం కాబట్టి పన్నూరు గ్రామ పంచాయతీ నుంచి శ్రీధర్ బాబు గారు సూచించారు, మన మహేష్ గారిని మరి ఇక్కడ నుంచి సర్పంచ్గా పెడతా ఉన్నాం. ఆయన కూడా నాకు తోడు ఉండే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాలలన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి, ఆ నాలలు కూడా మనం రిపేర్ పెట్టాం. ఇక్కడ ఈ సిఎన్సి నుండి మన ఏది C2 క్వార్టర్స్ నుండి వచ్చేటువంటి నాల లేదు, ఇప్పటి వరకు ఆ నాల పెట్టించడం జరిగింది. తర్వాత ఈ వెనుక సైడ్ మన రాణి రుద్రమాదేవి స్టేడియం వెనుక సైడ్ ఉన్నటువంటి నాల లేదు, అవంతా కూడా మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి, అక్కడ కూడా పెట్టియడం జరిగింది. అదేవిధంగా మన సెంటనరీ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు మొత్తం కూడా రోడ్లు కొత్త వేయాలని చెప్పి పెట్టినాం. దానికి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది, అది రేపు టెండర్ అయితే ఉన్నది. అంటే ఈ విధంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి మేము INDC తరఫున మా సోదరులందరం కూడా మేము ఒకటే నిర్ణయానికి వచ్చినాం. శ్రీధర్ బాబు గారు సూచించినట్టుగా శ్రీధర్ బాబు గారి అడుగుజాడలో మేము నడుస్తా ఉన్నాం. మాకు అడుగుజాడలో నడుస్తూ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేటువంటి వ్యక్తి మాకు సర్పంచ్గా రావాలని చెప్పి మహేష్ గారికి మేము పూర్తిగా మద్దతు ఇస్తూ మరి మహేష్ గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా మనకు రత్నాపూర్ నుంచి మట్ట రాజ్ కుమార్ గారు కూడా మరి పోటీ చేస్తా ఉన్నారు. మరి వారు కూడా గెలిచినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది, కంపల్సరీ గెలిచేటువంటి అవకాశాలు గెలుస్తూ ఉన్నారు. మంచి మెజార్టీతో మీరు అందరూ కూడా గెలిపించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సెంటనరీ కాలనీలో ఉన్నటువంటి కార్మిక సోదరులు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. 11వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు శ్రీధర్ బాబు గారు సూచించినటువంటి మద్దతు తెలిపిన చిందం మహేష్ గారు వారి యొక్క నమూనా బ్యాలెట్లో నెంబర్ 2గా ఉండేది కత్తెర గుర్తు, దానిపైన ఓటేసి వారిని పన్నూరులో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతోనే గెలిపించాల్సిందిగా, సర్పంచ్గా గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇలా అభివృద్ధి ప్రదంలో నడవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, మన పెద్దలు శ్రీధర్ బాబు గారి అండదండ ఉంటుంది. ఇలా RG3లో INDC తెలిసి ఉన్నది కనుక ఇక్కడున్న పరిసర ప్రాంతాల్లో 3 ఏరియాలలో 5 సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు సభ్యులందరితో పాటు INDC కుటుంబ సభ్యులందరూ కూడా వారు వెంబడి వాళ్ళని గెలిపిస్తామని చెప్పి మేము అందరికీ మా INDC పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. వారు అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కూడా ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన IT శాఖ మంత్రి మన దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వీళ్ళ ఆదేశాల మేరకు మనము ఈ రోజున మన పరిసర ప్రాంతాలైనటువంటి పన్నూరు మరియు రత్నాపూర్ గ్రామంలో మన కాంగ్రెస్ పార్టీ మన శ్రీధర్ బాబు గారు బలపరిచినటువంటి వ్యక్తులైన మన పన్నూరు నుంచి చిన్న మహేష్ గారు మరియు రత్నాపూర్ నుంచి రాజ్ కుమార్ గారు, వీళ్ళిద్దరినీ మన కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధికి వీరైతేనే సరైన నాయకులు, వీరైతేనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మరి పెద్దలు కూడా ఖచ్చితంగా నిర్ణయించి మరి మన జనాల హృదయాల్లో కూడా ఉన్న నేతలు వీళ్ళనే మనం గుర్తించుకున్నాం. కాబట్టి మరి మన పన్నూరు గ్రామం నుంచి చిన్న మహేష్ గారికి కత్తెర గుర్తుకు ఓటేసి మరియు రత్నాపూర్ నుంచి రాజ్ కుమార్ అన్న గారికి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మరింత అభివృద్ధి పనులకు మన తరఫున సాయం మనమందరం కలిసి అధిక మెజారిటీతో గెలిపించుకున్నట్టయితే ఇంకా మనము రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధిని ఖచ్చితంగా చూస్తామని మనం ఖచ్చితంగా నమ్మకం ఇస్తున్నారు మన నాయకులు. కాబట్టి అందరు దీనికి తోడ్పడి మన నాయకులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతాం. సింగరేణి కుటుంబ సభ్యులందరికీ, కార్మిక కుటుంబాలకు నా ధన్యవాదాలు. అలాగే రామగిరి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించగలరని, మీ అమూల్యమైన ఓటు వేసి మరింత అభివృద్ధికి తోడ్పడగలరని, మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి శ్రీధర్ బాబు గారు బలపరిచినటువంటి వ్యక్తి చింతం మహేష్ గారు మరి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రత్నాపూర్ నుండి మన సెంటనరీ కాలనీ కార్మిక కుటుంబాలకు అందుబాటులో ఉండే మన కార్మిక కుటుంబాలు ఓటేసేటువంటి ఏరియా కాబట్టి మరి అక్కడి నుండి రత్నాపూర్ నుంచి మట్ట రాజకుమార్ ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మరి కోరుకుంటూ మరి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు.